మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మీ అందరికి శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనకారుడైన దావీదు తాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కలిగినటువంటి అనుభవాలు ఇప్పుడు పెద్దయ్యాక దేవునికి ఆపాదిస్తూ ఈరోజు మనకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా మనల్ని కాపాడుతాడు, ఏ కొదువ లేకుండా చూసుకుంటాడు అన్నది కీర్తనకారుని యొక్క ఉద్దేశం. ఈరోజు సజీవంగా ఉండి ఈ వాక్యం వినగలుగుతున్నావంటే యెహోవా నిన్ను కాపాడుటని బట్టే, ఆయన ఏర్పాటును బట్టే. ఆయన జీవము గలవాడు, మనల్ని జీవింపచేయవాడు. ప్రభు అయిన యెహోవా అందరినీ కాపాడగలిగిన శక్తి సామర్థ్యత కలిగిన దేవుడు. అయితే అందరూ ఆయన కాపరత్వం క్రింద ఉండలేకపోతున్నారు. ఒక నిజమైన క్రీస్తు విశ్వాసి మాత్రమే చెప్పగలడు, యెహోవా నాకు కాపరి అని. క్రీస్తు తన స్వరక్తం వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు. మనల్ని సాతాను బంధకాల్లో నుండి కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపరత్వం క్రింద ఉన్నవారికి క్షేమాన్ని, భద్రతని ఇస్తూ ఉన్నాడు. దేవుడు మన నిత్యావసరాన్ని తీర్చగలడు. మన హృదయములకు నెమ్మది ఇవ్వగలడు. మనం అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ మనకి ఏది అవసరమో, ఏది యోగ్యమైనదో అది తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. మన భౌతికమైన అవసరాలే కాదు, మన ఆధ్యాత్మిక అవసరాలు తీర్చగలడు. అట్టి దేవునిగా అంగీకరించగలిగావా? అయితే నీవు ధన్యుడవే. ఒకవేళ ఎవరైనా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించలేని స్థితిలో ఉన్నట్లయితే దయచేసి ఒక్కసారి యేసుక్రీస్తుని నిజమైన దేవునిగా అంగీకరించడం ప్రారంభించు. ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడా దొరకని సమాధానం, సంతోషం నీకు దొరుకుతుంది. అట్టి కృప మనకందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలని తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. గడిచిన కాలమంతా మమ్మల్ని దాటింపచేసి మరొక నూతన దినమును చూసే భాగ్యం మాకందరికీ అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీ స్వరాన్ని వినగలిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ వాక్యాన్ని అంగీకరించే భాగ్యాన్ని కూడా మాకందరికీ దయచేయండి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఎందరైతే వేదన పడుతున్నారో నీ వాక్యమనే జీవజలము ద్వారా వారినందరినీ తృప్తిపరచండి. అపవాది నీ బిడ్డలను ముట్టకుండా నీ కృపలో భద్రపరచండి. ఏ ఒక్క ఆత్మ నశించకుండా రక్షణను, క్షేమాన్ని దయచేయండి. తండ్రి, నీకు విరోధముగా ఆలోచన చేయుచున్న వారిని క్షమించండి. వారి మనోనేత్రాలు తెరిచి నీ ప్రేమను రుచి చూడగలిగిన కృపనివ్వండి. చెడు వ్యసనాలకు బానిసలైన వారిని, ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని విడిపించండి. ప్రతి ఒక్కరికి ఆహారము, ఆవాసముతో పాటుగా ఆధ్యాత్మిక ఎదుగుదల, పునరుత్థానపు శక్తిని మీరు అనుగ్రహించండి. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.